దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, మనకు మోక దొరికినప్పుడే వాత పెట్టాలి. ఇవాళ మోక దొరికింది, మీ ఇంటి ముంగడికి వస్తారు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అవ్వ అంటారు, అక్క అంటారు, చెల్లె అంటారు, వదినే అంటారు, మరదలు అంటారు, వరుస కలుపుతారు. మేము ఉన్నాం కదా నీకెందుకు అంటారు, నువ్వు గట్టికి నచ్చిపోతే నీకు ఇందిరా మిల్లిగా, నీ పెన్షన్ కట్ చేస్తా, నీ కార్డు తీసేస్తా అని బెదిరిస్తారు. వాని అయ్యా జాగీర్ కాదు, రేవంత్ రెడ్డి తాత సొమ్ము కాదు, ఇది మనది, తెలంగాణ ప్రజల సొత్తు. అందులో వరంగల్ ఆడబిడ్డలతో పెట్టుకుంటే మీరు ముందే సమ్మక్క సారక్కకు మీరు వారసురాళ్ళు, కాకతీయ రాణి రుద్రమదేవికి వారసురాళ్ళు మీతో పెట్టుకోరు వాళ్ళు. కానీ దబ్బన పెట్టుకుంటే ఇంట్లో మళ్ళా సరాతం మరలేసి రెండు జరుస్తే ఎక్కడోడు అక్కడ కాంగ్రెస్ ఉడికిపోతాడు. మళ్ళా 3 ఏళ్ళు ఉన్నది ఎలక్షన్. ఇప్పుడు చూసుకోవాలి, ఇప్పుడు అడగాలి, ఇస్తావా లేదా 2500 ఎప్పుడు ఇస్తావు, నా కొడుకుకు విద్యా భరోసా కార్డు ఇస్తాను ఎప్పుడు ఇస్తావు, మా అత్తకు 4000 పెన్షన్ అన్నావు ఎప్పుడు ఇస్తావు, ఒక్క ఫ్రీ బస్సు పెట్టంగానే సరిపోదు, మిగతాయి కూడా పెట్టు, ఎప్పటి నుంచి పెడతావో తారీఖు పెట్టు, అట్లయితే మాట్లాడుతాను తప్ప అగాధం ఓటేయద్దు, నమ్మి మోసపోవద్దు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నాయకులందరూ ఇంటింటికి వస్తారు, గ్రామ గ్రామానికి వస్తారు, వాళ్ళని ఆదరించండి, కడుపులో పెట్టుకోండి. వచ్చింది వాళ్ళు కాదు, కేసీఆరే మీ ఇంటికి వచ్చింది అనుకోవాలి, కేసీఆరే మీ దగ్గరకు వచ్చింది అనుకోవాలి. మరి ఏ గులాబీ కండువా కప్పుకున్న అన్న వచ్చినా తమ్ముడు వచ్చినా మా ఇంటికి మా కేసీఆర్ వచ్చింది అనుకొని